అవుతుంది. ఎందుకంటే అక్కడ దోచుకోవడానికి వనరులు ఉన్నాయి కాబట్టి. ఈ 1,00,000 కోట్లలో కనీసం అంటే 10,000 కోట్లు దోచుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. ఈరోజు అమరావతికి 40,000 కోట్లతో టెండర్లు పిలిచినారు. 40,000 కోట్లకు 10% మొబిలైజేషన్ అడ్వాన్స్ అంటే వాడు పని మొదలు పెట్టకముందే, పారాగుణపం దించకముందే 4,000 కోట్లు వాళ్ళకు అకౌంట్ ట్రాన్స్ఫర్ చేసినారు. సరే, దాంట్లో మామూలుగా వస్తున్నటువంటి వదంతులు దాదాపు 8% వాళ్ళ కూటమి ప్రభుత్వ నాయకులకు కమిషన్లు అంటే దాదాపు 3,200 కోట్లు కూటమి ప్రభుత్వ నాయకులకు కమిషన్ కింద పోయేటటువంటి పరిస్థితి. ఈరోజు కేవలం దోచుకోవడానికి అమరావతిని ముందర తీసుకొని వస్తూ ఉన్నారు. ఇంతకుముందు దాదాపు 52,000 ఎకరాలతో అమరావతి నిర్మాణానికి, దాంట్లో 52,000 ఎకరాలలో 35,000 ఎకరాలు ల్యాండ్ పూలింగ్ కింద తీసుకున్నారు. మళ్ళీ ఇప్పుడు 40,000 ఎకరాలు కావాలంటున్నారు. నిన్న ఫైనాన్స్ కమిషన్ వాళ్ళు వస్తే 77,000 కోట్ల రూపాయలు అమరావతికి ఖర్చు అవుతాయని చెప్తున్నారు. అంటే ఈరోజు 77,000 కోట్లు అంటే అది పూర్తి అయ్యేసరికి 1,00,000 కోట్లు దాటుతుంది. 1,00,000 ఎకరాలు 1,00,000 కోట్లతో ఒక రాజధాని అభివృద్ధి చేసి ఏం సాధించాలనుకుంటున్నారు?